ఓకేనా ఉజ్వల్, నువ్వు కోరినట్టుగానే పార్కుకు తీసుకొచ్చాను. థ్యాంక్ యూ డాడ్. ఉజ్వల్, టేక్ కేర్. జారేటప్పుడు జాగ్రత్త నాన్న. డాడీ నేను బాల్తో ఆడుకుంటా. ఓకే నాన్న, అటు వెళ్ళి ఆడుకో. అయ్యో నా బాల్ నీళ్ళలో పడిపోయిందే, ఇప్పుడు ఎలా? దిగండి బాబు గారు మీ బాల్. పదా మా డాడీ దగ్గరికి వెళ్దాం, నిన్ను పరిచయం చేస్తాను. వెల్ డన్. ఇందా ఈ డబ్బులు తీసుకో బాబు. ఈ ఏరియా నాదిరా, నీకు ఇక్కడ అడుక్కునే హక్కు లేదు. ఎవరికి డబ్బు వచ్చినా నాకే ఇవ్వాలి. వదలరా, బాబు గారు నాకు ఇచ్చారు, ఈ డబ్బులు నావి. డాడీ నువ్వు ఇచ్చిన డబ్బులతో అతని కష్టాలన్నీ తీరుతాయా? అతడు కూడా నాలాగే స్కూల్కి వెళ్తాడా? అవును, నా కొడుకు అడిగిన ప్రశ్న నా బాధ్యత ఏంటో గుర్తు చేస్తుంది. కేవలం 10వ 12వ ఇచ్చినంత మాత్రాన ఆ కుర్రాడి జీవితం బాగుపడుతుందా? సమాజంలో ఉన్నత హోదాలో ఉన్న నాలాంటి వారు ఒక్కో అనాథ పిల్లాడిని దత్తత తీసుకున్నా ఈ దేశంలో అనాథ అన్నవాడే మిగలడు కదా. అవును, అది నా సామాజిక బాధ్యత. రేపటి అభివృద్ధి చెందిన భారతదేశంలో సామాజిక విలువలు కూడా నిండుగా ఉండాలి. అప్పుడే అది నిజమైన అభివృద్ధి అనుకుంటుంది. కేవలం సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందినంత మాత్రాన మన దేశం ఉన్నతమైనదిగా మనం గుర్తించగలమా? ఒక పక్కన ఎంతో అభివృద్ధి చెందిన ఆర్థికంగా ఎదిగిన సమాజం ఒకవైపు, మరోవైపు ఈ విధంగా అనాథ పిల్లలు అన్నమో రామచంద్ర అంటూ బాధపడుతూ ఉంటే ఆ దేశాన్ని నిజమైన అభివృద్ధి చెందిన దేశంగా మనం భావిస్తామా? అడుక్కోవడం కాదు మీ హక్కు, చదువుకోవడం మీ జన్మ హక్కు. చదివించడం నా బాధ్యత. రండి.